న్యాయాధిపతి దేవుని ద్వారా న్యాయాన్ని అంటే దేవుడి ద్వారా నీతి న్యాయ ధర్మశాస్త్ర విధానాలను పొందుకొని వాటికి వ్యాజ్యాలను తీర్చగలిగేటువంటి స్థితిని దేవుడు ఇచ్చాడు. అదే మనం చూసాం కదా, మోషే దగ్గరికి వచ్చి వాళ్ళందరూ వాళ్ళ వ్యాజ్యాలు చెప్తా ఉంటే ఇద్దరు వచ్చి అంటాడు. అన్నప్పుడు నువ్వేం చేస్తావంటే, దేవుడు నిన్ను ఇలా చేయడానికి నీకు ఇష్టమైతే 50 మంది మీద ఒకళ్ళని 100 మంది మీద ఒకళ్ళని ఆ విధంగా నువ్వు నియమించి వాళ్ళకి నువ్వు వాళ్ళ వేద్యాలు వాళ్ళే తీసుకుంటారు. ఇంకా కఠినమైనటువంటి అయితే మాత్రమే నీ దగ్గరికి తేపడతాయని చెప్పేసి చెప్తారు. చిన్నగా అలా వచ్చిన తర్వాత చివరిలో మనం ఏం తెలుసుకున్నామంటే, ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మరి న్యాయాధిపతులుగా ఏర్పరచబడేటువంటి వారు బాగా చివరిగా మనకు న్యాయాధిపతిగా ఉంది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనకి గ్రంథం చుట్టా ఇవ్వబడినప్పుడు ఆయన గ్రంథాన్ని ఇవ్వదీసి ప్రజలకు హితవచనం ప్రకటించడానికి దేవుడు నన్ను అభిషేకించాడు అని చెప్తూ వచ్చాడు. ఆయన మనకు న్యాయాధిపతిగా ఉన్నాడు. మంచిది.